మంచిర్యాల జిల్లాలోని ఇందన్పల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చేపల వేటకు వెళ్లిన ఆదివాసీలపై అటవీ అధికారులు దాడి చేశారంటూ ఆదివాసీలు ఆందోళనకు దిగారు. ఇందన్పల్లి ఎఫ్ఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు. మంచిర్యాల నిర్మల్ ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఆదివాసీల నిరసనకు ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు మద్దతు తెలిపారు. దాడికి పాల్పడిన అధికారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జనాల నుంచి తిరుగుబాటు రాని రోజు ఇలాంటి మూర్ఖులు మన మాటలు వినరు. కాబట్టి వినాలంటే తిరుగుబాటు రావాల్సింది. ఆ కాలం ఈ రోజు కలిసి వచ్చింది చెప్పినా. కాబట్టి మీరు కూడా కేసులు ఏం లేదు, అయ్యేది ఏం లేదు. ఎన్ని కేసులు పెట్టుకోండి, నేను విశ్వాసం చేయం, న్యాయబద్ధమైన పోరాటం చేస్తాం. మంచిర్యాల జిల్లాలోని ఇందన్పల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చేపల వేటకు వెళ్లిన ఆదివాసీలపై అటవీ అధికారులు దాడి చేశారంటూ ఆదివాసీలు ఆందోళనకు దిగారు. ఇందన్పల్లి ఎఫ్ఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు. మంచిర్యాల నిర్మల్ ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఆదివాసీల నిరసనకు ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు మద్దతు తెలిపారు. దాడికి పాల్పడిన అధికారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. చెప్పండి అరుణ్ కుమార్. శోభ, మంచిర్యాల జిల్లాలోని ఏదైతే ఇందన్పల్లి అటవీ శాఖ కార్యాలయం ముందు కూడా ఆదివాసులు ఆందోళన చేయడం అయితే జిల్లాలో కలకలం రేపుతుంది. ముఖ్యంగా కూడా కొంతమంది ఆదివాసీ గిరిజన యువకులపై కూడా అటవీ శాఖ అధికారులు దాడి చేయడాన్ని నిరసిస్తూ కూడా 4 గంటల పాటు కూడా ఆదివాసులు గిరిజనులు అయితే ఆందోళన చేపట్టేది. ఈ ఆందోళనకు కూడా ఖానాపూర్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు కూడా మద్దతు తెలిపింది. ముఖ్యంగా కూడా ఇందనపల్లి వద్ద వాగులో కూడా చేపలు పడుతున్నటువంటి అది అటు ఏదైతే యువకులను ఆదివాసీ యువకులను సత్యనారాయణ అనేటువంటి అటవీ శాఖ అధికారి అకారణంగా దూషించడంతో పాటు వాళ్ళపై దాడి చేయడం, అదేవిధంగా నిర్బంధించి ఇబ్బందులకు గురి చేయడాన్ని నిరసిస్తూ కూడా ఆదివాసులు అయితే ఆందోళన చేపట్టారు. మొత్తం కూడా 4 గంటల పాటు ఇటు మంచిర్యాల ఆదిలాబాద్ ప్రధాన రహదారిపై కూడా రాస్తారోకో చేయడంతో భారీగా కూడా రాకపోకలైతే నిలిచిపోయినాయి. ముఖ్యంగా కూడా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు కూడా వాళ్ళకి మద్దతు తెలుస్తూ అటవీ శాఖ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తాను, గిరిజనులను టార్గెట్ చేసి కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిండు. ఉన్నతాధికారులతో కూడా ఆయన ఫోన్ లో మాట్లాడి కూడా వాళ్ళ అష్యూరెన్స్ మేరకు కూడా ఏదైతే ఆందోళన అయితే విరమించారు. ముఖ్యంగా కూడా ఎవరైతే దాడికి పాల్పడ్డటువంటి అటవీ శాఖ అధికారులు ఆయన కూడా ఖచ్చితంగా కూడా 24 గంటల్లో సస్పెండ్ చేయాలా, లేదంటే కూడా మరోసారి కూడా ఆందోళన చేసి ఉద్యోగంగా కూడా తమ ఆందోళన కొనసాగిస్తాం. అటవీ శాఖ అధికారులు ఇప్పటికైనా కూడా తమ వైఖరి మార్చుకొని ఖచ్చితంగా కూడా గిరిజనులపై అకారణంగా దాడులు చేయడం కావచ్చు, భూములను సాగు చేయకుండా అడ్డుకోవడం కావచ్చు, ఇటువంటి ఏదైతే ఉన్నాయో ఈ పద్ధతులను మార్చుకోవాలి, లేదంటే కూడా ఖచ్చితంగా అటువంటి అధికారులపై చర్యలు తీసుకున్న వారు కూడా తమ పోరాటం కొనసాగుతుందని అయితే వెడ్మా బొజ్జు అయితే హెచ్చరించినటువంటి పరిస్థితి కొనసాగింది. శోభ. రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్.